రైల్వే మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. రైల్వే పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు డీర్నెస్ రిలీఫ్ డిఆర్ పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఇది 58%గా ఉండగా ఇప్పుడు మరో 2% పెంచి 60%కి చేర్చింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగంలో ఉన్నప్పుడు వచ్చే కరువు భత్యాన్ని పదవి విరమణ చేసిన పింఛన్దారులకు డీర్నెస్ రిలీఫ్ రూపంలో చెల్లిస్తారు. పెరుగుతున్న ధరలకు పరిహారంగా దీనిని చెల్లిస్తుంది కేంద్రం. అంటే నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెన్షనర్ల జీవన ప్రమాణాలు తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ భత్యం చెల్లిస్తూ ఉంటుంది. సాధారణంగా ఏటా 2 సార్లు డిఆర్ను కేంద్రం ప్రకటిస్తుంటుంది. ప్రతిసారి పెరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. వాస్తవానికి వీటిని జనవరి, జూలై 1నే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఆలస్యంగా ప్రకటిస్తూ ఈ తేదీల నుంచే అమలు చేస్తుంటాయి. ఆలస్యంగా ప్రకటించిన ఆ జాప్యానికి సంబంధించి బకాయిల రూపంలో చెల్లిస్తుంటాయి. ఇప్పుడు డిఆర్ పెంచిన దీనిని 2026 జనవరి 1 నుంచే అమలు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్లో పేర్కొంది. ఇక్కడ డిఆర్ పెరిగితే దానికి అనుగుణంగా నెలవారీగా వారు అందుకునే పెన్షన్ మొత్తం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు అంతకుముందు మంత్లీ బేసిక్ పెన్షన్ 10,000గా ఉన్నవారికి 58% డిఆర్ లెక్కన మొత్తం పెన్షన్ 15,800 అందితే ఇప్పుడు 60%కి చేరగా ఇది 16,000 అవుతుంది. అంటే నెలకు వీరికి 200 చొప్పున పెరుగుతుంది. ఇలాగే మిగిలిన అన్నిటికీ 20,000 పెన్షన్, 30,000 పెన్షన్, 50,000 పెన్షన్ ఉన్నవారికి వర్తిస్తుంది. నెలకి 50,000 పెన్షన్ ఉన్నవారికి అదనంగా ₹1,000 పెరుగుతుంది. డిఆర్ పెంపు అనేది బేసిక్ పెన్షన్ పైనే వర్తిస్తుందని తెలుసుకోవాలి. అలాగే 20,000 బేసిక్ పెన్షన్ ఉన్నవారికి నెలకి 400 పెరుగుతుంది. 30,000 ఉన్నవారికి చూస్తే అంతకుముందు 47,400 వచ్చేది. ఇప్పుడు 48,000కు చేరుతుంది. ఇక్కడ 600 పెంపు ఉంటుంది. అలాగే 40,000 ఉన్నవారికి 800 నెలవారీగా పెరుగుతుంది. అదే 70,000 బేసిక్ పెన్షన్ ఉన్నవారికి 1,400 పెరుగుతుంది.